హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ అంటేనే రిబ్స్ అంటేనే సమ్మర్. సో మేమైతే బేసిక్గా కెనడాలోని సమ్మర్ వచ్చేసరికి రిబ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. బేసిక్గా లాస్ట్ వీక్ మా ఇంటి వెనకాలే రిబ్స్ ఫెస్టివల్ ఒకటి జరిగింది, కానీ అది నేను మిస్ అయిపోయాను. అండ్ అది నేను ఫుల్ఫిల్ చేసుకుందాం అనేసి ఈరోజు నేను మాంటనాస్ కుక్ హౌస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆల్ యూ కెన్ ఈట్ రిబ్స్ మాట. ఆ ప్రైస్ అది ఎంతో మీకు తర్వాత చెప్తాను. బట్ ఇక్కడైతే మాత్రము ద బెస్ట్ స్మోక్డ్ బార్బిక్యూ రిబ్స్ దొరుకుతాయి. సో అందుకోసం అనేసి నేను ఈవేళ లైట్ ఫుడ్ తీసుకొని మరీ మధ్యాహ్నము వచ్చాను ఈ ఆల్ యూ కెన్. సో మరి నేనైతే రెడీగా ఉన్నాను ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేద్దామనేసి. మీరు కూడా ఈ వీడియోని వాచ్ చేసేసి ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసేయండి. లెట్స్ గో. సో మేము ఇప్పుడైతే రెస్టారెంట్లో అయితే వచ్చేసాము, కూర్చుని పైన కూడా. అండ్ మెనూ అయితే ఇచ్చారు మనకి అసలు ఈ మెనూ తోటే పని లేదు, ఎందుకంటే మనం వచ్చిందే ఆల్ యూ కెన్ ఈట్ రిబ్ ఫెస్ట్కి. సో దీని ప్రైస్ వచ్చేసి $32.99. సో $33 ప్లస్ ట్యాక్స్ కలిపితే ఆల్మోస్ట్ క్లోజ్ టు $38 to $40 అయితే అవుతుంది పర్ పర్సన్. సో ఎంతైనా తినొచ్చు. రిబ్స్ ఇలా ఉంటాయి బేసిక్గా. మనకి ఎన్ని షాంక్స్ అయితే అన్ని వస్తూనే ఉంటాయి, మనం తిన్నది కొద్దీ చెప్తుంటే తెస్తూనే ఉంటారు. సో నేనైతే అటాక్ మోడ్లో ఉన్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఆల్ యూ కెన్ ఈట్ రిబ్స్ అండ్ we'll do one smoked chicken nachos, and we'll also do one large ribs and wings combo. Okay, what sauce did you want to do? We'll do the Texas bowl. For all of them? Yeah. Perfect. Do you want that on the wings as well? No, not on the wings. Wings, can you make them like hot sauce, tossed in hot sauce? Yeah. Absolutely. And then fries with that for both of them? Sure, yeah. Okay, and then do you want to do coleslaw or beans? Beans. Absolutely. Anything else I can do for you? That's everything for now. Thank you. So స్మోక్ చికెన్ నాచోస్ అయితే వచ్చేసాయి. నాచోస్ అంటే ఏం కాదు, జస్ట్ చిప్స్ని దాని మీద చీజ్, స్మోక్డ్ చికెన్ వేసాడు, అలానే పెప్పర్స్ వేసాడు బేసిక్గా, అండ్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రెష్ చీజ్ సాగుతుంది. సూపర్ ఉంది అసలు, వేడివేడిగా తినేది ఇది. సో లెట్స్ అటాక్. ఇది మాత్రం నేను తిన్నాను, జస్ట్ టేస్ట్ కోసమే చెప్పాను. ఇది నాతో వచ్చిన ఫ్రెండ్స్ తమ్ముళ్ళు. సో ఫైనలీ రిబ్స్ అయితే వచ్చేసినాయి. రిబ్స్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు, అలాగే బీన్స్ ఇచ్చాడు. ఇది మంచి ఫేమస్, స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కార్న్ బ్రెడ్, అండ్ ఫైనల్గా తుడుచుకోవడానికి అయితే నాప్కిన్ కూడా ఇచ్చాడు. బట్ ఈ రిబ్ అయితే తినేసిన తర్వాత ఇంక మళ్ళీ అడిగితే మళ్ళీ తెచ్చిస్తూనే ఉంటారు. సో నేనైతే ఫస్ట్ బైట్ వేసడానికి రెడీగా ఉన్నాను. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. బాబా చాలా బాగుంది. చూసారా, బోన్ మీట్ బోన్ అయింది. వన్ డన్. సో మొత్తానికి అయితే ఒక ర్యాక్ ఆఫ్ రిబ్స్ కంప్లీట్ చేశాను విత్ ఇన్ 5 minutes. ఇప్పుడైతే నేను ఇంకోటి ఆర్డర్ చేయబోతున్నాను. ఈసారి డిఫరెంట్ సాస్ అయితే ఆర్డర్ చేస్తాను. చిపోట్లే
హనీ ఏదో ఉంది. సో నాకైతే ఇంకొక రీఫిల్ వచ్చింది. ఇది వచ్చేసి హనీ, చిపోట్లే హనీ ఫ్లేవర్. చాలా వేడిగా ఉన్నాయి. ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, చేయి కాలిపోతుంది. చాలా చాలా బాగుంది. యమ్మీ. పొట్ట అయితే ఈ రెండు తినేసరికి పొట్ట నిండిపోయి బ్లాస్ట్ అయిపోయేటట్టు ఉంది. నా వల్ల అయితే కాదు. మీరు ఎప్పుడన్నా బోన్లెస్ మీట్ చూసుంటారేమో, కానీ నేనైతే ఇప్పుడు మీట్లెస్. సో పొట్ట నిండిపోయింది నాకైతే. ఇంకా నేను ఇదే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత ఇంకా ఈ ఫ్రైస్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, ఈ కేక్ ముక్క ఒకటి ఇచ్చాడు. నాదైతే ఇంకెళ్ళదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు బోన్లెస్ మీట్ అయితే చూసుంటారు, మనం తింటే మాత్రం మీట్లెస్ బోన్సే కనిపిస్తాయి. చూడండి, ప్రూఫ్ ఇది. బాగానే తిన్నాను, కానీ న్యాయం అయితే చేయలేకపోయాను కట్టిన ప్రైస్కి. బట్ ఇట్స్ వన్ టైమ్ థింగ్ కాబట్టి నాకైతే ఓకే అనిపించింది, తినకపోయినా అంత ఎక్కువ. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ఫుడ్ తినడానికి మీరు వస్తే మాత్రం బాహుబలి లాంటి ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే తీసుకొని రండి, ఎందుకంటే అలాగైతే తినగలుగుతారు. మనమైతే ఈ పర్సనాలిటీ తీసుకొని అసలు తినలేము, వర్త్ కూడా కాదు, న్యాయం కూడా చేయలేము. సో ఇక్కడితో అయితే నా వీడియో నేను ఆపేస్తున్నాను. అంటిల్ దెన్, గుడ్ బై, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, ఎంజాయ్. లాస్ట్ మొక్క చెప్పి కట్ చేసి పాండుకు.